ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం రాత్రి దర్శి యూటీఎఫ్ మండల అధ్యక్షులు కె శ్రీనివాసరావు అధ్యక్షతన దర్శి మండల కౌన్సిల్ సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ఎన్నికల అధికారిగా జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ రవి మరియు ఎన్నికల పరిశీలకులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి డి వీరాంజనేయులు, గౌరవ అతిథులుగా జిల్లా కార్యదర్శులు మేనిగా శ్రీను, టి రాజశేఖర్, కౌన్సిలర్ జి కోటేశ్వరరావు, ఆడిట్ కమిటీ సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ జి విజయ్ కుమార్ పాల్గొన్నారు। సమావేశంలో డి వీరాంజనేయులు సంఘం యొక్క నిబంధనావళి, హక్కులు, బాధ్యతలు, కార్యకర్తల విధి విధానాల గురించి ఉద్దేశించి ప్రసంగించారు। అనంతరం ఎన్నికల అధికారి రవి మాట్లాడుతూ దర్శి మండల శాఖ అద్భుతంగా పనిచేసిందని, ఇదే విధంగా ముందుకు సాగాలని, రాష్ట్ర సంఘం యొక్క పిలుపును తూచా తప్పకుండా అమలు చేయాలని, ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల వ్యవహరిస్తున్న తీరును గమనించాలని, ఉద్యమాలు చేస్తేనే మన హక్కులు సాధించుకోగలమని తెలియజేయడం జరిగింది। తదనంతరం దర్శి మండల నూతన కమిటీని ఎన్నిక చేయడం జరిగింది। జిల్లా కౌన్సిలర్ సభ్యులుగా 13 మందిని సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది। జిల్లా యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశానికి తరలిన జిల్లా కౌన్సిల్ సభ్యులు శనివారం రాత్రి దర్శిపట్నంలో జరిగిన మండల యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశంలో గెలుపొందిన కమిటీ సభ్యులు ఆదివారం ఒంగోలులో జరుగు జిల్లా యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశానికి తరలిపోయారు। ఈ సందర్భంగా దర్శి మండల యూటీఎఫ్ అధ్యక్షుడు కె శ్రీనివాసరావు మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన యూటీఎఫ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు। అలాగే యూనియన్ అభివృద్ధి కోసం పాటుపడతానని, ఉపాధ్యాయుల సంక్షేమ కొరకు కృషి చేస్తానని ఆయన తెలిపారు। ప్రేక్షకులకు నమస్కారం। ఈరోజు యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం జరుగుతుంది। నూతనంగా ఎన్నికబడిన దర్శి మండల వాడి మరియు దర్శి కౌన్సిలర్స్ అందరూ ఈ జిల్లా కౌన్సిల్ సమావేశానికి హాజరవడం జరుగుతుంది। యూటీఎఫ్ అన్ని రంగాలలో ముందుండి ఉద్యమ పథంలో నడిపిస్తుంది। మన సమస్యలపై, టీచర్ల సమస్యలపై అన్ని సమస్యలను ముందుండి నడిపించిన ఏకైక సంస్థ యూటీఎఫ్ అన్ని పక్షాలలో ఉద్యమ పక్షంగా నిలుస్తుంది। మరి ఈ సమావేశానికి జిల్లా కౌన్సిల్ సమావేశానికి మన మండలం తరపు నుంచి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు మరియు జిల్లా కౌన్సిలర్లు, కుటుంబ సంక్షేమ డైరెక్టర్లు మరియు జిల్లా బాడీ, మండల బాడీ అందరూ సమావేశానికి హాజరై సమావేశాన్ని విజయవంతం కోరుచున్నాం।